జిల్లాలో వెలిసిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ కానాచిగూడలో గల మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం యొక్క నవమి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు 16/4/2025 నుండి 18/4/2025 శుక్రవారం వరకు జరుగుతున్నాయి. ప్రపంచంలో అరుదైన అద్భుతమైన మరకతమణి పచ్చ ఎంబ్రాయిడ్ శిలతో మలచిన వినాయక స్వామి లక్ష్మీదేవి సమేతంగా మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు మరియు కార్యనిర్వాహకులైన బ్రహ్మశ్రీ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో మొదటి రోజు స్వామివారి సుప్రభాత సేవ, విశేష అభిషేకం, గోపూజ, కలశ స్థాపన, రెండవ రోజు భక్తులచే స్వయంగా చేయించిన హోమాలు, లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ కుబేర హోమం, మహామృత్యుంజయ రుద్ర హోమాలు, చండీ హోమం, లక్ష్మీ నారసింహ హోమం, సుదర్శన హోమం, మాన్యు భూయుసూక్త హోమం, త్రిచ అరుణ మహాసౌర హోమాలు, సరస్వతి మేధ శుద్ధ సూక్త హోమాలు, రుద్రాభిషేకం నిర్వహించారు. సుబ్రహ్మణ్య హోమాలను చేపట్టారు. మూడవ రోజు మహాలింగార్చన మరియు సుప్రభాత సేవ, అభిషేక కార్యక్రమం, శాంతి కళ్యాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న 3 రోజుల్లో దేవస్థానం భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. प्रत्यक्षं तत्त्वमसि त्वमेव वेदनं
त्वमेव केवलं दत्तासि त्वमेव सर्वं कल्पितं కర్రలు పెట్టండి. అందరి దగ్గర అగ్గిపెట్టి ఇవ్వండి. ఒక్కొక్క సప్త హస్తశ్చ శృంగ సప్త దిక్కోద్దిశేర్షణ స్వాహాన్ దక్షిణే పార్శ్వే దేవీం వామే స్మరః సుతవహాయ నమః ఉదాసినే నమః దేవముఖాయ నమః సరిత్వాయ నమః ఈశ్వరాయ నమః. అందరూ కర్పూరం వేసి వెలిగించిన తర్వాత దాంట్లో సమిధలు వేస్తూ ఉండండి. అగ్ని ఆడకుండా సమిధలు వేస్తూ ఉండండి. ఓం గణానాం వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఓం గణానాం వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం హోమం, లక్ష్మీ నారసింహ హోమం, సుదర్శన హోమం, మన్యు భూసూక్త హోమాలు, అరుణ త్రిచ మహాసౌర హోమాలు మరియు సరస్వతీ యాగం, మేధా సూక్త యాగం, శ్రద్ధా సూక్త యాగం, సర్ప సూక్త హోమాలు, సుబ్రహ్మణ్య మూల మంత్రాలు, అలాగే విశేషంగా చండీ యాగం మరియు మహామృత్యుంజయ యాగం, రుద్రయాగం ఈ కార్యక్రమాలు ఇప్పుడు భక్తుల చేత స్వయంగా చేయించడం జరుగుతుంది. భగవద్బాంధవులారా, ప్రపంచంలోనే మొట్టమొదటిదైనటువంటి, ప్రపంచంలోనే రేర్ టెంపుల్ అయినటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయాన్ని అతి త్వరలో 200 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. అందులో మొదటి విడత 50 కోట్లు స్థల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి భక్తులందరూ కూడా మరకతం అనగా గరుడ పచ్చ, ఇది బుధుడికి సంబంధించినటువంటిది. బుధుడు వైశ్యగ్రహం కాబట్టి అలాంటి వైశ్యులకు ఏ విధంగానైతే
కన్యకా పరమేశ్వరు, అలాగే మరకత గణపతి కూడా. మన మరకతం పీనల్ గ్లాండ్ కి సంబంధించింది, దానికి అధిపతి బుధుడు. కాబట్టి అలాంటి బుధరత్నమైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమంలో 2వ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాయంకాల పూజలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. కాబట్టి భక్తులందరూ కూడా కేవలం 111 రూపాయలు తక్కువ కాకుండా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ భూదాన కార్యక్రమంలో పాల్గొనండి. మనమందరం మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మ ఎత్తాము అంటేనే ఆ మానవుడు పుణ్యాత్ముడు అనే అర్థం. కాబట్టి పుణ్యాత్ముడైనటువంటి మానవుడు మానవ జన్మ రాహిత్యాన్ని చేసుకోవాలి. మన వెనకంబడి ఏవి రావు. ఎన్ని సంపాదించినా ఏ ఒక్కటి కూడా మన వెనకంబడి రాదు. మన వెనకంబడి వచ్చేటటువంటివి 2 హుతంచ దత్తంచ తథైవ తిష్టతి. హుతంచ హోమం చేసిన పదార్థం, దత్తంచ దానం చేసిన పదార్థం. ఈ 2 మాత్రమే మన వెనకంబడి వస్తాయి. అయితే ఈ రోజున విశేష ద్రవ్యాదుల చేత విశేషమైనటువంటి 11 రకాలైనటువంటి హోమాలు చాలా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపటి రోజు కార్యక్రమంలో మహాలింగార్చన మరియు స్వామివారి యొక్క కలశోద్వాసన, మూల విరాట్టుకు అభృత స్నానాలు, చక్ర స్నానం, ధ్వజ స్నానం జరుగుతుంది. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తంలోనే రోజుకు 6,000 మందికి పైగా అన్నదానం చేస్తున్నటువంటి ఏకైక దేవాలయం మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. కాబట్టి భగవద్బాంధవులారా, అన్నదానం సమందానం త్రిలోకేషు న విద్యతే. అన్నదానంతో సమానమైనటువంటి దానము మరొకటి ఈ లోకంలో లేదు. కాబట్టి భగవద్బాంధవులారా, మన ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు 80G ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా తలా ఒక చేయి వేసి మనమంతా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి మరకత గణపతి ఆలయానికి మనం కూడా మెంబర్స్ కావాలి. మనమందరం ముందుకు నిలబడి మన దేవాలయాన్ని ముందుకు సాగించాలి. తద్వారా ప్రపంచం మొత్తం కూడా సోషల్ మీడియా ద్వారా వరల్డ్ ఫస్ట్ టెంపుల్ ఇక్కడ ఉంది అనే విషయాన్ని తెలుసుకొని భక్తులందరూ కూడా వేంచేస్తూ ఉన్నారు. మాకు మొదలు కట్టినప్పుడు తెలియదు ఇది వరల్డ్ లో ఫస్ట్ టెంపుల్ అనే విషయం. కానీ సోషల్ మీడియా ద్వారా మేము 25 కంట్రీలు రెఫర్ చేశాం. ఎక్కడ కూడా మరకతంతో లక్ష్మీ గణపతి దేవాలయం లేదు. మరకతం బుధునికి సంబంధించింది. బుధుడు వ్యాపారకారకుడు, ధనకారకుడు, యశకారకుడు, శ్రేయకారకుడు, వ్యాపార అభివృద్ధి కారకుడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మనమందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తున్నాం. రండి, దర్శించండి, తరించండి. మీ రాక మా కోరిక, మీరు కల్పించుకోవాలి తీరిక. దూర భారం మనక ధైర్యంపు మతి చెడక దైవ కార్యమనుచు తరలి రండు. రేపటి రోజు ఈవినింగ్ 6 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఆ కళ్యాణానికి అందరు భక్తులు కూడా వీంచేసి భోజనాదులు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా
TR9 ఛానల్ ద్వారా మేమందరికీ మీకు తెలియచేస్తున్నాం. అలాగే సభాముఖంగా TR9 ఛానల్ వారికి మేము కృతజ్ఞత తెలియచేస్తున్నాం. శుభమస్తు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.